నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల బాకెళ్ళలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేది పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎంత మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బాధలు. పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికి వెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయా నివాళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుష్యని రహేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మధ్యలో విడిపోయింది. పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు పెట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి దీవించి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూర మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల పట్టు నా వెంట చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద చేసి రోకల్తో చెప్పారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి గెలిచాడు. క్యాడీ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాడీ లారిపోగాని ఇంటికెళ్ళిపోతారు. చంద్రయ్య, నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమైంది. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న.
చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైతే 2 రోజులు డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవాను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. నిన్నెవరు లాలిస్తున్నారు? ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే మొక్కిందే నా చుట్టూ తల్లి. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నకు ఎవరో బదులుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలో తెలియదంటే చిన్నదిగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా, అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. ఒకరి